Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about Cauchy integral theorem. Let f of z is equal to u of x comma y plus f of z is equal to u of x comma y plus I into v of x comma y be an analytic on and within a simple closure control C, and let f dash of z be continuous there. Then integral over C f of z dz is equal to 0. In case మనకి f of z అనే ఫంక్షన్ ఇచ్చాడు, దీనికి ఇంటిగ్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సమ్ క్లోజర్ కంట్రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్లో ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ సర్కిల్లో ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనేది ఎనాలిటిక్ అవ్వాలి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూస్ అవుతే ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది 0 అవుతుంది. Okay, now we see some problems on this Cauchy integral theorem. First, if C is the boundary of this square with vertices z is equal to 0, z is equal to 1, z is equal to 1 plus iota and z is equal to iota, then show that integral 3z plus 1 into dz is equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. From this z, ఈ z ని మనం in terms of x and y లో రాద్దాం. x plus iy is equal to 0 plus I into 0 రాసుకోవచ్చు. From this x comma y is equal to 0 comma 0. First point 0 comma 0. From this second point x plus iy is equal to 1 plus iota into 0 రాస్తాం. ఈ టర్మ్ ని x comma y is equal to 1 comma 0 గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ x plus iy is equal to 1 plus iota, దీన్ని కంపేర్ చేస్తే x comma y is equal to 1 comma 1. Next from this x plus iy is equal to 0 plus iota. From this x comma y is equal to 0 comma 1. ఇది ఈ 4 vertices of a given square curve. Okay, ఈ కర్వ్ ని డ్రా చేద్దాం. ఈ x axis, ఈ y axis అవుతుంది. From this 1 2 1 2 అనుకున్నాం. 1 2 1 2 the origin 0 comma 0 పాయింట్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉంటుంది. 0 comma 0 పాయింట్. నెక్స్ట్ 1 comma 0, ఈ 1 comma 0 పాయింట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 1 comma 1 పాయింట్, 1 comma 1 పాయింట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 0 comma 1 పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఈ స్క్వేర్ లో ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ మనకి వచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3z plus 1. ఈ ఫంక్షన్ ఎనాలిటిక్ అవ్వాలి, అలానే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అవ్వాలి, కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూస్ అవుతే ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది డైరెక్ట్ గా 0 అవుతుంది. వి నో దట్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ పాలినామియల్. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఎనాలిటిక్ in a complex plane. We know that ఈ కాంప్లెక్స్ ప్లేన్ లో ఎవ్రీ పాలినామియల్ అనేది ఎనాలిటిక్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ ఎనాలిటిక్. ఈ టర్మ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3z plus 1 అవుతుంది. ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో డిఫరెన్షియేట్ చేస్తే 3 అవుతుంది. ఈ 3 అనేది మనం డ్రా చేస్తే 1 2 3 అవుతుంది. ఈ ఫామ్ 3 comma 0 ఫామ్ అవుతుంది. 3 comma 0 అంటే దీని ఒక లైన్ అనేది, ఆ గ్రాఫ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3 గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేక్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనేది ఎనాలిటిక్ అయింది, అలానే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అయింది. దేర్ఫోర్ బై యూజింగ్ Cauchy integral formula, integral over C f of z dz value 0. That implies integral over C f of z function 3z plus 1 into dz is equal to 0. మనం ప్రూవ్ చేద్దాం ఈ టర్మ్ మీద. సో ఇలా బై యూజింగ్ Cauchy integral formula యూజ్ చేసి, Cauchy integral థీరం యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. Next, now we see one more problem. Consider the region
1 less than or equal to mod z less than or equal to if B is a positively oriented boundary of the region, show that integral over B dz upon z square into z square plus 16 is equal to 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈ గ్రాఫ్ డ్రా చేసుకుందాం. 1 less than or equal to mod z less than or equal to 2. ఫ్రమ్ దిస్ ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. 1 less than or equal to mod z. ఫ్రమ్ దిస్ ఫస్ట్ mod z is equal to 1 అనుకున్నాం. ఫస్ట్ ఈ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తే x యాక్సిస్ ఇది y యాక్సిస్ అవుతుంది. mod z is equal to 1 అంటే ఇది సర్కిల్ ఈక్వేషన్ ది x ప్లస్ లో x ప్లస్ iy z ప్లస్ లో x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ iy mod is equal to 1 అవుతుంది. ఫ్రమ్ దిస్ mod ఆఫ్ x ప్లస్ iy అంటే రూట్ ఓవర్ x square plus y square is equal to 1. Squaring on both sides x square plus y square is equal to 1. ఒక సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ 0,0 అండ్ రేడియస్ 1 అవుతుంది. సో ఒక సర్కిల్ రాయిద్దాం విత్ 1 యూనిట్ తోటి. ఓకే, రేడియస్ 1 తోటి రాయిస్తే ఇలా ఫామ్ అవుతుంది. దీంట్లో మనకి కండిషన్ ఇచ్చాడు 1 less than or equal to mod z అన్నా ఆర్ mod z greater than or equal to 1 అన్నా సేమ్ కదా. mod z greater than or equal to 1 అంటే ఏరియా అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఓకే, ఈ ఏరియా అంతా కూడా వస్తుంది. ఓకే, సర్కిల్ బౌండరీ అండ్ అవుట్ సైడ్ ది సర్కిల్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇది mod z is equal less than or equal to 2. ఫ్రమ్ దిస్ ఫస్ట్ mod z is equal to 1 కన్సిడర్ చేసుకున్నాం. mod z is equal to అంటే రేడియస్ 2 తోటి రేడియస్ 2 అవుతుంది అండ్ సెంటర్ 0,0 అవుతుంది. ఇదే సర్కిల్లో ఇదే గ్రాఫ్ లో సెంటర్ 0 తోటి 2 యూనిట్స్ తోటి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇది ఫస్ట్ 1 యూనిట్ అవుతుంది, సెకండ్ ఇలా డ్రా చేస్తే దీని ఒక సర్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ mod z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ సర్కిల్ ఇన్సైడ్ ఈ సర్కిల్ యొక్క ఆ సర్కిల్ బౌండరీ అండ్ ఇన్సైడ్ దాని యొక్క ఇన్సైడ్ కర్వ్ అంటే ఈ ఏరియా మొత్తం మనకి ఇచ్చిన కర్వ్ అనేది ఈ కామన్ రీజియన్ లో ఇంటిగ్రల్ ఓవర్ b dz upon z square plus z square into z square plus 16 వాల్యూ అనేది 0 అవుతుంది. పోయాడు. ఫ్రమ్ దిస్ f of z ఫంక్షన్ ఏమవుతుంది అంటే 1 by z square into z square plus 16. ఈ ఫంక్షన్ అనేది ఈ రీజియన్ లో ఈ షేడర్ రీజియన్ లో అనలిటిక్ అవుతుందా అలా చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ కి ఏమైనా సింగులారిటీస్ ఉన్నాయా అలా చెక్ చేద్దాం. సింగులారిటీస్ అంటే ఏమైనా ఫర్ పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వకపోతే వాటిని సింగులారిటీస్ అంటాం. ప్రెసెంట్ ఇక్కడ వరకు చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సింగులారిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ p by q ఫామ్ ఉంటే డినామినేటెడ్ టర్మ్ ఏదైతే ఉంటుందో డినామినేటెడ్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. లైక్ ఇలా z square into z square plus 16 is equal to 0. ఫ్రమ్ దిస్ ఈ టర్మ్ నుండి z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే z square is equal to 0 అవుతుంది. అలానే z square plus 16 is equal to 0 అవుతుంది. ఈ టర్మ్ టేకింగ్ స్క్వేర్ టర్మ్ బోత్ సైడ్స్ తీసుకుంటే z is equal to 0 అవుతుంది. అండ్ ఫ్రమ్ దిస్ z square is equal to -16, z is equal to root over -16 అవుతుంది. ఫ్రమ్ దిస్ z is equal to root -1 into root 16 గా రాసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ z is equal to root over -1 అంటే iota అవుతుంది. root 16 అంటే plus or minus 4 అవుతుంది. therefore singularities z is equal to 0, iota 4, minus iota 4 అవుతుంది. ఈ టర్మ్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y టర్మ్స్ లో రాసుకుంటే x, y is equal to 0 plus iota 0 ఫామ్ ఉంది. ఫస్ట్ పాయింట్ 0,0 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ iota into 4 అంటే 0,4 అవుతుంది. రియల్ పార్ట్ 0, ఈ టర్మ్ కూడా అంతే రియల్ పార్ట్ 0. సో 0, -4 అవుతుంది. ఈ 4 పాయింట్స్ అనేవి ఈ 3 పాయింట్స్ అనేవి ఇన్సైడ్ సర్కిల్ ఉన్నాయో అవుట్ సైడ్ సర్కిల్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ 0,0 అనేది ఆరిజిన్ దగ్గర ఉంటుంది. ఇది అవుట్ సైడ్ సర్కిల్ ఈ రీజియన్ లో లేదు సార్, ఇది లోపల ఉంది కదా, ఈ సర్కిల్స్ మధ్యలోనే ఉంది కాబట్టి ఈ షేడర్ రీజియన్ లో లేకపోతే అది అవుట్ సైడ్ సర్కిల్. ఓకే, ఈ 0,0 అనేది అవుట్ సైడ్ షేడర్ రీజియన్ లో లేదు. సో ఈ పాయింట్ అనేది అవుట్ సైడ్ సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ 0,4 అంటే ఇక్కడ 2 ఎండ్ అవుతుంది, 3 ఇక్కడ 4 పాయింట్ అనేది ఈ 0,4 పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ కూడా
అవుట్ సైడ్ సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ గివెన్ రీజన్ ఉంది. నెక్స్ట్ 0, -4, 2, -2, -3, ఇది -4, 0, -4, 0, -4. ఈ పాయింట్ కూడా అవుట్ సైడ్ ది షేడెడ్ రీజన్ ఉంది. సో దేర్ ఫోర్ z is equal to 0, iota 4, -iota 4 or outside this region, outside the given region. Therefore, అంటే ఈ సింగులర్ పాయింట్స్ వీటిని సింగులర్ పాయింట్స్ ఎందుకు అంటామంటే జెడ్ ప్లస్ లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ ఫంక్షనే ఎగ్జిస్ట్ అవ్వకపోతే దీని యొక్క డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సార్ వాట్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్ అంటే ప్రీవియస్ వీడియోస్ లో వాట్ ఈస్ అనలిటిక్ ఫంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది బై యూజింగ్ డిఫరెన్షియేషన్ అనేది చెప్పాను, అవి ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫంక్షన్ లో 0 పెడితే 1/0 ఫామ్ వస్తుంది. 1/0 ఫామ్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వనప్పుడు దానికి డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ అనేది ఎనలిటిక్ అవ్వదు. నెక్స్ట్ 4a సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ z² అంటే 4i హోల్ స్క్వేర్ ఇంటూ 4i హోల్ స్క్వేర్ ప్లస్ 16 చేస్తే 4i హోల్ స్క్వేర్ అంటే 4² అంటే 16, i² అంటే మైనస్ ప్లస్ 16 -16 అవుతుంది. -16 + 16 0 అవుతుంది. 0 into సంథింగ్ 0 అవుతుంది. డినామినేటర్ టర్మ్ మళ్ళీ 0 అవుతుంది. 1/0 అంటే ఎగ్జిస్ట్ అవ్వదు. ఫంక్షన్ ఈ 4i దగ్గర ఎగ్జిస్ట్ అవ్వకపోతే దానికి డిఫరెన్షియబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సేమ్ -4i దగ్గర కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ 3 పాయింట్స్ అనేవి సింగులర్ పాయింట్స్ అవుతాయి. ఓకే, సో ఈ సింగులర్ పాయింట్స్ అనేవి అవుట్ సైడ్ ది రీజన్, ఈ రీజన్ లో కూడా బయట ఉన్నాయి కాబట్టి ఈ రీజన్ లో ప్రతి ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ f of z is ఎనలిటిక్ అవుతుంది. ఎనలిటిక్ ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్, ఈ ఫంక్షన్ లో ఈ రీజన్ లో ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాని ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేసి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి డిఫరెన్షియేషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది కంటిన్యూస్ కూడా అవుతుంది. దేర్ఫోర్ బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ థీరం, బై యూజింగ్ Cauchy's integral theorem. Cauchy integral theorem ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz వాల్యూ అనేది 0 అవుతుంది. f of z అనేది ఇచ్చిన రీజన్ అనలిటిక్ అవ్వాలి, అలానే కంటిన్యూస్ అవుతుంది. ఈ ఇచ్చిన f of z అనేది ఈ రీజన్ లో అనలిటిక్ అవుతుంది అండ్ ఈ దీని యొక్క డిఫరెన్షియబుల్ అనేది కంటిన్యూస్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ సి f of z 1/z² into z² plus 16 into dz is equal to 0. ఇలా ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. మనం తోచమిది కదా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఓవర్ సి e⁻2z upon z minus 2 dz where c is mod z is equal to 1. mod z is equal to 1 అనే కర్వ్ ఇచ్చాడు. ఈ కర్వ్ లో ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. mod z is equal to 1 యొక్క గ్రాఫ్ రాయిద్దాం. z plus x plus iy సబ్స్టిట్యూట్ చేస్తే mod x plus iy is equal to 1. ఇట్ mod x plus iy అంటే mod రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే √over x² plus y² is equal to 1 వస్తుంది. టేకింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ x² plus y² is equal to 1 అవుతుంది. ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది విత్ సెంటర్ 0, 0 అండ్ విత్ రేడియస్ r² వాల్యూ అంటే ఇక్కడ 1 ఉంది. సో r వాల్యూ 1 అవుతుంది. మనం ఈ గ్రాఫ్ డ్రా చేద్దాం, సర్కిల్ రాయేద్దాం. x రియల్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ 1, 2, -1, 1, -1. సెంటర్ 0 తోటి 1 యూనిట్ రేడియస్ తోటి ఒక సర్కిల్ రాయేద్దాం. ఈ సర్కిల్లో ఈ f of z ఫంక్షన్ ని ఇంటిగ్రేట్ చేసి దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాను. చూద్దాం. బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఫ్రమ్ దిస్ f of z is equal to e⁻2z upon z minus 2. కాషీ ఇంటిగ్రల్ థీరం ఏం చెప్తుంది అంటే కాషీ ఇంటిగ్రల్ థీరం f of z అనేది మనకిచ్చిన కర్వ్ లో ఇన్ C లో ఇది ఎనలిటిక్ అవ్వాలి. Analytic in C
అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అవ్వాలి. ఇచ్చిన ఈ ఫంక్షన్ అనేది ఈ రీజియన్ లో ఇది ఎనాలిటిక్ అవుతే ఆటోమేటిక్గా దీని యొక్క డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, డిఫరెన్షియబుల్ టర్మ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. సో ఈ టర్మ్ అనేది ఎనాలిటిక్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ సింగులారిటీస్, ఈ ఫంక్షన్ అనేది ఏ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందో చెక్ చేద్దాం. సింపుల్ గా ఇది p బై క్యూ ఫామ్ లో ఉంది. సో డినామినేటర్ టర్మ్ ని జీరోకి ఈక్వేట్ చేద్దాం. జీరోకి ఈక్వేట్ చేస్తే z ఈజ్ ఈక్వల్ టు, ఈ z ఈజ్ ఈక్వల్ టు దగ్గర ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 2 ఇంటూ 2 అపాన్ z ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 2 ఫ్రమ్ దిస్ ఈ పవర్ 4 అపాన్ 0. ఈ టర్మ్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్, ఈ టర్మ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఈ 2 అనే ఈ పాయింట్ 2 పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ 2 అనే పాయింట్ ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ లో z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఇది 2 ప్లస్ ఇమాజినరీ పార్ట్ 0, ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే i ఇంటూ 0 ఫార్మ్ ఉంటుంది. అంటే ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 2 కామా 0. ఈ పాయింట్ అనేది ఇన్సైడ్ కావున్నా అవుట్ సైడ్ కావున్నా చెక్ చేద్దాం. 2 కామా 0 అంటే ఎక్స్ యాక్సెస్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 2 కామా 0. ఈ పాయింట్ అనేది అవుట్ సైడ్ కర్వ్ ఉంది. సో ఒకటే పాయింట్ ఎగ్జిస్ట్ అయింది, సింగులర్ పాయింట్, ఆ ఒక్క పాయింట్ అవుట్ సైడ్ సర్కిల్. సో మిగతా ఈ సర్కిల్ రీజియన్ లో ఏ పాయింట్ తీసుకొని ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసినా సరే ఎగ్జిస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫంక్షన్ డిఫరెన్షియబిలిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ జెడ్ ప్లేస్ లో ఈ కర్వ్ లో ఉన్న ఏ పాయింట్ తీసుకొని ఈ జెడ్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసినా సరే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ రీజియన్ లో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఎనాలిటిక్ అవుతుంది. దేర్ఫోర్ z is equal to 2, singular point is lies outside the circle, therefore f of z is analytic and f dash of z is continuous. డిఫరెన్షియబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ లో ఏ పాయింట్ తీసుకొని ఈ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరే ఆటోమేటిక్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వచ్చే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ థియరం ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ ఎనాలిటిక్ అయింది అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది కంటిన్యూస్ అయింది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ వాల్యూ అనేది 0. ఈ టర్మ్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది 0 అవుతుంది. ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ కి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ 2z అపాన్ z మైనస్ 2 ఇంటూ dz ఇస్ ఈక్వల్ టు 0. ఇలా ప్రూవ్ చేస్తాం. సార్ దీన్ని మనం నార్మల్ వేలో చేయొచ్చా, ఇంటిగ్రేషన్ u బై v ఫార్మ్ యూస్ చేసి చేయలేము అంటే ఎస్ వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ u బై v ఫార్మ్, బట్ we just replace the z is equal to x plus iy and dz with dz is equal to dx plus I into dy. మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై అపాన్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డివై ఈ ఫామ్ లో ఉంటుంది. ఇది లైన్ ఇంటిగ్రల్ ఫామ్. ఈ టర్మ్ లో ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఉన్నాయి. బై యూజింగ్ గివెన్ కండిషన్ ఎక్స్ mod z is equal to 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equal to 1. ఈ కండిషన్ యూజ్ చేసి ఇందులో ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఆర్ ఈ టర్మ్ ని మనకి ఇచ్చిన కండిషన్ అనేది సర్కిల్ కాబట్టి ఈ కార్టీషియన్ ఫామ్ లో ఇచ్చిన ఫామ్ ని పోలార్ ఫామ్ కి కన్వర్ట్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అని తీసుకుంటాం, అలానే వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని తీసుకుంటాం. ఫ్రమ్ దిస్ theta is equal to tan inverse of y by x అవుతుంది. ఈ టర్మ్ ని y by x చేస్తే r sin theta upon r cos theta అవుతుంది. ఫ్రమ్ దిస్ r క్యాన్సిల్ అవుతుంది. tan theta is equal to sin theta by cos tan theta is equal to y by x అవుతుంది. ఫ్రమ్ దిస్ theta is equal to tan inverse of y by x అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ dx ప్లస్ లో ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేయండి. dx is equal to r మైనస్ ఆర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా మైనస్ ఆర్ ఇంటూ సైన్ థీటా అవుతుంది. బై dy ప్లస్ లో ఈ dy సబ్స్టిట్యూట్ చేస్తే dy y ని డిఫరెన్షియేట్ చేస్తే dy is equal to r ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ థీటా అంటే కాస్ అవుతుంది. ఈ టర్మ్స్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. కానీ ఇలా కార్టేషియన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి సాల్వ్ చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్. సో
బై యూజింగ్ కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, కాషీ ఇంటిగ్రల్ థీరం యూజ్ చేసి ఇచ్చిన రీజియన్ లో ఫంక్షన్ ఎనాలిటిక్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఎనాలిటిక్ అవుతే దాని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ అనేది 0 అవుతుందని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ మరి ఏదైనా సరే ఒక పాయింట్ అనేది సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ ది కర్వ్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో సింగులర్ పాయింట్స్ అనేవి ఇన్సైడ్ ది సర్కిల్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, నౌ యు సీ వన్ మోర్ ప్రాబ్లం. Verify the Cauchy's theorem for the function f of z is equal to z square plus 3z minus I into 2 where mod z is equal to 1. ఓకే, మనకి mod z is equal to 1 అనే సర్కిల్ ఇచ్చారు. ఈ సర్కిల్ లో Cauchy's థీరం అంటే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz వాల్యూ అనేది 0 అవుతుంది ప్రూవ్ చేయాలి. వెరిఫై అని చెప్పాను అంటే ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz వాల్యూ 0 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. నీకు mod z is equal to 1. mod z is equal to 1 అంటే x square plus y square is equal to 1 అవుతుంది. z is equal to x plus y సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ దిస్ ఈ సర్కిల్ డ్రా చేస్తే మనకి 1 యూనిట్ తోటి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇది 1 -1 ఇది -1 ఇది 1 అవుతుంది. ఓకే, మనకి తెలిసి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ polynomial form. We know that every polynomial function is analytic in a complex plane. ఈ కాంప్లెక్స్ ప్లేన్ లో ఏ పాలినామియల్ ఫంక్షన్ సరే అనలిటిక్ అవుతుంది. ఇది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ az స్క్వేర్ ప్లస్ bz ప్లస్ c ఈ ఫామ్ లో ఉంది. సో ఈ ఫంక్షన్ పాలినామియల్ ఫామ్ అవుతుంది. ఈ పాలినామియల్ ఫామ్ అనేది అనలిటిక్ అవుతుంది ఇన్ ఏ కాంప్లెక్స్ ప్లేన్. సో f of z is analytic. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే f dash of z is equal to 2z plus 3 into z అంటే డెరివేటివ్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు z అంటే 1 అవుతుంది, 3 అవుతుంది. 3 into z ఈ టర్మ్ లో మీరు ఏ పాయింట్ తీసుకున్న ఈ ఫామ్ లో ఈ f dash of z z ప్లస్ సబ్స్టిట్యూట్ చేసిన సరే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఆ పాయింట్స్ అనేవి కంటిన్యూస్ అవుతాయి. సో ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో therefore f dash of z is continuous. f of z అనేది అనలిటిక్ అయింది, అలానే f dash of z అనేది కంటిన్యూస్ అయింది. బై యూజింగ్ Cauchy's ఇంటిగ్రల్ థీరం Cauchy ఇంటిగ్రల్ థీరం కూడా చెప్తున్నది f of z అనేది అనలిటిక్ అవ్వాలి, అండ్ f dash of z అనేది కంటిన్యూస్ అవ్వాలి. ఈ f of z అనలిటిక్ ఇన్ గివెన్ కర్వ్ C గివెన్ ఇచ్చిన కర్వ్ లో అనలిటిక్ అవ్వాలి. ఇది ఇచ్చిన ఫంక్షన్ పాలినామియల్ కాబట్టి కాంప్లెక్స్ ప్లేన్ లో ఎక్కడ తీసుకున్నా సరే అనలిటిక్ అవుతుంది. ఈ సర్కిల్ కూడా అనలిటిక్ అవుతుంది. f dash of z కంటిన్యూస్. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే బై యూజింగ్ Cauchy ఇంటిగ్రల్ థీరం ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz వాల్యూ అనేది 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఓవర్ సి f of z ఫంక్షన్ ఈ ఫంక్షన్ z స్క్వేర్ ప్లస్ 3z మైనస్ I into 2 into dz is equal to 0. ఇలా కాంప్లెక్స్ ఫంక్షన్స్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ గివెన్ కర్వ్ ఇచ్చిన కర్వ్ లో వాటి యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. Okay, thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, please comment below. Thank you.